వెల్కమ్ స్టూడెంట్స్. ఇంటర్ పరీక్షలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బెటర్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చా? ఏపీ అయినా తెలంగాణ స్టేట్ అయినా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలామందికి ఈ కన్ఫ్యూజన్, ఈ డౌట్సే ఉన్నాయి. మీకు క్లారిటీగా అసలు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్మెంట్ ఎగ్జామ్ రాయొచ్చా, రాస్తే ఎలా రాయాలి, రాసిన తర్వాత రిజల్ట్స్ ఏమి ఇస్తారు, ఏ రిజల్ట్స్ కన్సిడర్ చేస్తారు, దీనివల్ల మీకు రియల్గా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మిగిలిన విద్యార్థులందరికీ అలాగే పేరెంట్స్కి కూడా ఈ డౌట్ క్లారిఫై కంపల్సరీగా కావాల్సిందే. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో మీరు ఇంప్రూవ్మెంట్ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చా అంటే ఫస్ట్ ఆన్సర్ వ్రాయచ్చు, కానీ ఇందులో కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ కన్ఫర్మ్గా వినండి. మీ డిసిషన్ తీసుకోవడానికి ఇవే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అయినా రాయొచ్చు మీరు, లేదు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా అన్నీ కూడా రాయొచ్చు. అంటే ఓన్లీ సెకండ్ ఇయర్లో మార్క్స్ తక్కువ వచ్చాయంటే సెకండ్ ఇయర్ రాయొచ్చు. లేదు ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఫస్ట్ ఇయర్లో తక్కువ వచ్చాయి, సెకండ్ ఇయర్లో కూడా తక్కువ వచ్చాయంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి కూడా రాయొచ్చు. కానీ మీరు రాయాలంటే కనుక టోటల్గా సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఆల్ థియరీ సబ్జెక్ట్స్. అంటే మీకు ఇప్పుడు సెకండ్ ఇయర్లో మీరు సపోజ్ ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి. ఎంపీసీలో ఏముంటాయి మనకు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీకు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్ ఫిజిక్స్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఉంటాయి కదా. టోటల్గా ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక ఎంపీసీ స్టూడెంట్ మీరు బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయాలంటే అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ కంప్లీట్గా రాయాలి. మనకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది? ఏదైనా ఒక సింగిల్ సబ్జెక్టు మార్క్స్ రాలేదు తక్కువ అనుకుంటే ఆ సింగిల్ సబ్జెక్ట్ రాయడానికి పర్మిషన్ ఇస్తారు. లేదు ఒక 2 సబ్జెక్ట్స్ రాయాలంటే 2 సబ్జెక్ట్స్ మీద రాసేసుకోవచ్చు, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఇంప్రూవ్మెంట్, బెటర్మెంట్ రాయాలంటే కంపల్సరీగా అన్ని సబ్జెక్ట్స్, మీరు బైపీసీ అయితే బైపీసీలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్, సిఈసీ ఎంఈసీ అయితే సిఈసీ ఎంఈసీ అన్ని సబ్జెక్ట్స్ విత్ ప్రాక్టికల్తో సహా కంప్లీట్గా A to Z అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రాస్తామంటే కనుక ఫస్ట్ ఇయర్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్లో అన్ని ఉన్న సబ్జెక్ట్స్ కంప్లీట్గా రాయాలి. సింగిల్ సబ్జెక్ట్స్ రాయడం ఉండదు. రాసిన తర్వాత కూడా మనకు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, రాసిన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తారు? మీకు ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ రాసిన తర్వాత ఫస్ట్ ఒకవేళ మీరు ఇంగ్లీష్ సబ్జెక్టే ఎగ్జామ్ రాశారనుకున్నాం. ఫస్ట్ మీకు రిజల్ట్స్ టైంలో 60 వచ్చాయి, ఇంప్రూవ్మెంట్ రాసినప్పుడు 70 వచ్చాయి. మీకు ఏ మార్క్స్ ఇస్తారు? 70 మార్క్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు. లేదు మీరు 70 మార్క్స్ ఫస్ట్ వచ్చాయి, మీరు ఇంప్రూవ్మెంట్ రాశారు, తర్వాత 16 వచ్చాయి. ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారు? 70 మార్క్స్, బెస్ట్ ఆఫ్ 1 ఇస్తారు ఇక్కడ ఫస్ట్ ఇయర్ తర్వాత రాస్తే కనుక. కానీ సెకండ్ ఇయర్లో ఇలా ఉండదు. సెకండ్ ఇయర్లో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు వినండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా, ఈ రిజల్ట్స్లో ఉన్న మార్క్స్ అయినా కంప్లీట్గా మొత్తం మార్క్స్ ఇవైనా తీసుకోవాలి. లేదు ఇప్పుడు బెటర్మెంట్ లేదా ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ అయినా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి అవైనా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మ్యాథ్స్లో మీకు ఇంగ్లీష్లో ఇక్కడ 70 వచ్చాయి, మీరు బెటర్మెంట్ రాసినప్పుడు 16 వచ్చాయనుకోండి. నాకు మళ్ళీ సాంస్క్రిట్ రాశారు, సాంస్క్రిట్లో ఇక్కడ 90 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ రాసినప్పుడు ఓన్లీ 80 వచ్చాయి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో ఫస్ట్ టైం రాసినప్పుడు 70 వచ్చాయి కదా, ఈ 70 తీసుకున్నాను. బెటర్మెంట్ రాశాను కదా, నాకు 80 వచ్చాయి, సాంస్క్రిట్లో 80 తీసుకున్నాను అంటే ఇవ్వరు. ఏదో ఒక్కటి మాత్రమే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు బెస్ట్ ఆఫ్ 1 అనేది ఉండదు. మీరు ఫస్ట్ రెగ్యులర్గా వచ్చిన రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ అయినా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకోవాలి. లేదు ఇప్పుడు బెటర్మెంట్ రాసిన తర్వాత వచ్చిన అన్ని మార్క్స్ అయినా సరే మొత్తం సబ్జెక్ట్స్ మార్క్స్ ఇవైనా తీసుకోవాలి. సో ఇప్పుడు మరి రాయడం నిజంగా అడ్వాంటేజెస్ ఉందా అంటే, మీరు ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్కి చదివినంతగా చదువుతారు అన్ని సబ్జెక్ట్స్. ఇప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే ఏంటి, ఏదో ఒక సింగిల్ సబ్జెక్ట్స్, 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ రాయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ అలా కాదు కదా, కంప్లీట్గా మీరు 5 సబ్జెక్ట్స్ రాయాలి, కంప్లీట్ ప్రాక్టికల్స్ రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లో ఏ మార్క్స్ అయితే వస్తాయో ఇవే మార్క్స్ టోటల్గా ఇవన్నీ తీసుకోవాలి, లేదు ఇవన్నీ తీసుకోవాలి. మరి కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ ఒక్కటి కాదు, ప్రాక్టికల్స్ మీకు ఇంగ్లీషు, సాంస్క్రిట్ సబ్జెక్ట్స్, మీకు మ్యాథ్స్ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్ అన్ని సబ్జెక్ట్స్ టోటల్గా
కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతాయి మార్క్స్ అనుకుంటేనే మీరు బెటర్మెంట్ రాయడం బెస్ట్. లేదు ఇక్కడ ఒక 2-3 సబ్జెక్ట్స్ మార్క్స్ తగ్గాయి కదా, ఓన్లీ 2-3 సబ్జెక్ట్స్ రాసేసుకొని వీటిలో ఇంక్రీజ్ చేసుకుంటారంటే మిగిలిన సబ్జెక్ట్స్లో మార్క్స్ మళ్ళీ తగ్గాయి అనుకోండి, ఓవరాల్గా మీ టోటల్ ఏమవుతుంది అప్పుడు? ఈ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ పెరిగి ఇంకా మిగిలిన 2-3 సబ్జెక్ట్స్ మార్క్స్ తగ్గారనుకోండి, మళ్ళీ టోటల్ మీకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏదైనా జరగచ్చు. అందువల్ల బెటర్మెంట్ రాయాలనుకుంటే మాత్రం అన్ని సబ్జెక్ట్స్, మీరు ఎంపీసీ అయితే ఎంపీసీలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్, బైపీసీలో అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కలిపి రాస్తాం. అన్నిట్లో కంప్లీట్గా ఫస్ట్ దాంట్లో వచ్చిన దానికంటే ప్రతి సబ్జెక్ట్లో మార్క్స్ ఎక్కువ వస్తాయనుకుంటే రాయండి. అప్పుడు మీకు టోటల్ మార్క్స్ ఇక్కడ కంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టోటల్ మీకు సెకండ్ ఇయర్ 530 ఉన్నాయి ఎంపీసీ వాళ్ళకు, మీకు 480 వచ్చాయి సపోజ్ టోటల్. ఇప్పుడు బెటర్మెంట్ రాసినప్పుడు కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ టోటల్ చేసుకుంటే 490 500 వచ్చాయంటే ఓకే. లేదు ఇక్కడ 480 వచ్చి ఇక్కడ 400కే వెళ్ళిపోయారు, లేదు ఇంకా 470కి వెళ్ళిపోయారంటే ఇవి రాయడం వల్ల యూజ్ ఏమైనా ఉంటుందంటే నో యూజ్. మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి ఇవే మార్క్స్ తీసుకోవాలి కాబట్టి ఇవే ఫైనల్ మార్క్స్ అవుతాయి. సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా, దీన్ని బట్టి మీ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.